ప్రాఫిట్ అండ్ లాస్కి ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్ అంటే తెలుగులో లాభం అని అర్థం. లాస్ అంటే తెలుగులో నష్టం. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక టీవీ షాప్ ఉంది. మీరు హోల్సేల్గా టీవీలు అనుకోమి రీటైల్లో అమ్ముతారనుకుందాం. మీరు ఒక టీవీని హోల్సేల్ షాప్లో ఒక 8,000 కొన్నారనుకోండి. ఒక టీవీని హోల్సేల్ షాప్లో 8,000 కొన్నారు. కొన్న వేళ 8,000. ఈ కొన్న వేళనే ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ అంటారు. కాస్ట్ ప్రైస్. దీన్ని సింపుల్గా సిపితో సూచిస్తారు. ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఈ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ, అంటే ఇప్పుడు 9,000 లేదా 10,000కు అమ్మవచ్చు. అప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది. దీన్నే లాభం అంటారు. లాభం వస్తుంది. దీన్నే ప్రాఫిట్ అంటారు. ఫర్ సపోజ్ అమ్మిన వేళ కొన్న వేళ 8,000, మీరు 9,000కు అమ్మారనుకుందాం. సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చింది కదా, ప్రాఫిట్ను పీతో సూచిస్తారు. ప్రాఫిట్ అనేది 9,000 మైనస్ 8,000 ఇంకా 1,000 అనేది ప్రాఫిట్. మీరు కనుక 8,000 కొని 7,000కు అమ్మారనుకుందాం. దీని సెల్లింగ్ ప్రైస్ 7,000కు అమ్మారనుకుందాం. అప్పుడు మీకు లాస్ వస్తుంది. లాస్ ఎంత? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎంత లాస్? 8,000 మైనస్ 7,000, 1,000 లాస్ వస్తుంది. ఈ విధంగా ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ను కామన్ సెన్స్తో మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ 200. కొన్న వేళ 200, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ 250. కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంది, లేదా అమ్మిన వేళ అనేది కొన్న వేళ కంటే ఎక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. Then we will get profit. ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ అనేది 250గా ఉంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 250. కాస్ట్ ప్రైస్ అనేది 200 మైనస్ 200. 50 అనేది 50 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ని పర్సంటేజ్లో మార్చాలంటే మనము కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. కాస్ట్ ప్రైస్ను డినామినేటర్లో రాయండి. ఆల్వేస్ డినామినేటర్లో రాయండి. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50 ఇంటూ 100. జీరోస్ క్యాన్సల్. 225 25% అనేది
ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 250, సెల్లింగ్ ప్రైస్ 200, అంటే 250కి కొని 200కి అమ్మాడు కాబట్టి లాస్ వస్తుంది. లాస్ ఎంత వస్తుంది? 250 మైనస్ 200 ఎంత? 50 రూపీస్ లాస్. లాస్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 50 బై కాస్ట్ ప్రైస్ 250 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. ఇది లాస్ పర్సంటేజ్. 5 5 జా 5 20 జా 20% లాస్. ఈ విధంగా మనము ఇచ్చిన డాటాను యూజ్ చేసి లాస్ మరియు ప్రాఫిట్ పర్సంటేజ్లను కనుక్కోవచ్చు. హలో ఫ్రెండ్స్, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి మరియు ప్రాఫిట్ వాల్యూ కనుక్కోవడానికి ఏ విధమైన పద్ధతులు యూజ్ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సెల్లింగ్ ప్రైస్ అనేది 900 ఇవ్వడం జరిగింది. కాస్ట్ ప్రైస్ అనేది 700 ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంది. కామన్ సెన్స్తో ఆలోచించినట్లయితే మనకు ప్రాఫిట్ వస్తుందని తెలుస్తుంది. ఈ ప్రాఫిట్ కావడానికి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 900. కాస్ట్ ప్రైస్ 700. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి డినామినేటర్లో ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ 700 రాయండి. న్యూమరేటర్లో ప్రాఫిట్ వాల్యూ రాయండి 200 ఇంటూ 100. 100కు 0 క్యాన్సిల్ అవుతుంది. మన ప్రాఫిట్ పర్సంటేజ్ 200 బై 7. ఇప్పుడు దీన్ని పాయింట్లలో రాసినట్లయితే 7 2 జా 14. 14 పక్కకు ఆఫ్టర్ 6 ఉంటుంది. 7 8 జా 56. 40. 7 5 జా 35. 50. 7 9 జా 28.59% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. అనదర్ ప్రాబ్లం. సెల్లింగ్ ప్రైస్ అనేది 1000 ఇవ్వడం జరిగింది. కాస్ట్ ప్రైస్ అనేది 900 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కోవాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 1000, కాస్ట్ ప్రైస్ 900. 1000 మైనస్ 900 100 వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే డినామినేటర్లో 900 రాయండి, న్యూమరేటర్లో 100 రాయండి. 100 ఏంటంటే ప్రాఫిట్ వాల్యూ ఇంటూ 100. 0s 2 zeros క్యాన్సల్. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 100/9 వస్తుంది. 100/9 అనేది 1/11%. This is the value.